ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కి మనసు కూడా అలజడిగా ఉందంటే నాకు చాలా భయంగా ఉంది జెండే సార్. ఆర్య సార్కి ఏదైనా జరిగితే తట్టుకునే శక్తి కూడా నాకు లేదు. ధైర్యంగా ఉన్నాను. ఆర్యకేం కాదు. సార్ ఒక పని చేద్దాం. ఆర్య సార్ని అసలు కొన్ని రోజుల వరకు గడప దాటకుండా ఇంట్లోనే ఉండేలా చేద్దాం. సార్ బయటకు వెళ్తేనే కదా ప్రమాదం. సరే అను, ఆర్యతో నేను ఇప్పుడే మాట్లాడతా. ఏంటక్క, ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? అక్క, ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? ఏమైందక్క? ఏం లేదులే. జెండే సార్, మీరు శంకర్ గారి దగ్గరికి వెళ్ళి కాస్త నచ్చ చెప్పండి. శంకర్ గారు ఇందాక ఎక్కడికో బయటికెళ్లారు. ఏంటి, బయటకెళ్లారా? శంకర్ గారు ఎక్కడికి వెళ్లారో మీకేమైనా తెలుసా? రాకేష్ ని కలవడానికి వెళ్ళాడు. వాట్? రాకేష్ ని కలవడానికి వెళ్ళాడా? అసలు ఆ రాకేష్ ఎక్కడున్నాడో తెలియదు కదా. రాకేష్ సిటీ అవుట్కట్స్ దగ్గర ఏదో పాడుపడ్డ బిల్డింగ్ లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ విషయమే అన్నయ్యతో చెప్పాము. వెంటనే బయలుదేరి వెళ్ళాడు. శంకర్ గారితో ఎందుకు చెప్పారు? ఫస్ట్ జెండే సార్తో కదా చెప్పాలి. అయినా మీ అన్నయ్య ఒక్కరినే ఎలా పంపించారు? మేము వద్దనే చెప్పాం, అయినా అన్నయ్య వినిపించుకోలేదు. మేము వస్తామన్నా సరే వద్దన్నాడు. ఎంత పని చేశాడు? అసలు ఎంతసేపు అయింది వెళ్ళి? ఇందాక వెళ్ళారు. ఏమైంది సార్? ఏమైనా ప్రమాదమా? రాకేష్ దగ్గరికి వెళ్ళడం ప్రమాదం కాక ఇంకేమవుతుంది? జెండే సార్, మీరు వెంటనే ఆయనకు ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమని చెప్పండి ప్లీజ్. అలాగే. అన్నా, శంకర్ వస్తున్నాడు. వస్తాడు, కానీ తిరిగి వెళ్ళడు. జెండే సార్ చెప్పండి. శంకర్, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా రాకేష్ని కలవడానికి ఎందుకు వెళ్ళావు? మళ్ళీ వాడు ఎక్కడ మిస్ అవుతాడో అని వెంటనే వచ్చేసాను సార్. నో శంకర్, వెంటనే వెనక్కి వచ్చాయి. మీరేం టెన్షన్ పడకండి, నేను జస్ట్ అతనితో మాట్లాడొచ్చేస్తాను. ఇలా తప్పించుకుని తిరుగుతూ ఉంటే వాడికి ప్రమాదం అని చెప్పడానికి వెళ్తున్నాను సార్. వాడి మంచి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు శంకర్. నా మాట విని వెంటనే వెనక్కి వచ్చాయి. సార్, అసలు నా ప్రయత్నం ఏంటంటే... శంకర్, నేనేం వినదలుచుకోలేదు. వెంటనే ఇంటికొచ్చాయి. చెప్పేది నీకే అర్థమవుతుందా? సండి సార్, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నారు? అసలు ఏం జరిగింది? ఏమీ జరగకూడదని చెప్తున్నాను. నా మాట విని వచ్చే శంకర్, ప్లీజ్. అది కాదు సండి సార్, వర్కర్స్ వల్ల కానీ వేరే ఎవరి వల్ల అయినా కానీ ఏదైనా ప్రమాదం జరిగితే మాయా పాయింట్ ఆఫ్ వ్యూలో మనమే బ్లేమ్ అవుతాం. నాకన్నీ తెలుసు శంకర్. ఎవరేమైనా పర్లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదంతే. అది కాదు సార్. ఇదే నా స్నేహితుడు ఆర్యవర్ధన్ అయితే నా మాట జవదాటేవాడే కాదు. ఇదే నా స్నేహితుడు ఆర్యవర్ధన్ అయితే నా మాట జవదాటేవాడే కాదు. నా ఆర్యవర్ధన్ నా మాట వింటాడు. నా ఆర్యవర్ధన్ నా మాట వింటాడు. నా మాట వింటాడు. నా మాట వింటాడు. నా మాట వింటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.